పోచమ్మ మందిర్ నుంచి ఏదైతే సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుందో దానికి లోపభూయిష్టంగా అనడానికి కారణం ఇదే. ఇక్కడ కంప్లీట్ కంకర్ కనిపించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ కంకర్ డస్టు తర్వాత శాండ్ మిక్సింగ్ లేకుండానే ఓన్లీ డస్ట్ వాడడం వలన ఈ యొక్క రోడ్డు నిర్మాణం పటిష్టంగా జరగడం లేదు. సీసీ రోడ్డు కొన్ని వందల సంవత్సరాలు ఉండడానికి ప్రభుత్వం సీసీ రోడ్డుని వేయించడం జరుగుతుంది. ఇక్కడ మంచి ఇసుకని వాడితే ఇసుకని అయితే కింది స్థాయిలో కూడా అసలే వాడలేరు. పైన కూడా నాసిరకం ఇసుక వాడడం వలన ఈ రోడ్డు తొందర లోపలనే క్రాక్స్ వచ్చే మాదిరిగా కనబడతాయి. ఇక్కడ అధికారులు ఎవరు లేకపోవడం, ఎంత సిమెంట్ వేస్తున్నారు, ఎంత కాంక్రీట్ వేస్తున్నారు, ఎంత ఇసుక వేయాలా వాళ్ళ అధికారులు ఉంటే పనితనం అనేది వేరే ఉంటుంది. మేము ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ చూడడం జరుగుతున్నది. దీన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్తాము. అధికారులు కూడా దీన్ని ఎంతవరకు పటిష్టంగా ఉందో చూసిన తర్వాతనే బిల్లు శాంక్షన్ చేయాలని కోరు. ఇది పోచమ్మ గల్లీ నుండి అమ్మవారి సన్నిధి వరకు ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపుగా 3 కోట్ల పైచిలుకుల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం లోపల లోపభూషణంగా ఇక్కడ నాణ్యత లోపం జరుగుతుంది. ఈ నాణ్యత లోపాన్ని మేము తక్షణమే వారి కలెక్టర్ గారికి కంప్లైంట్ కూడా చేస్తామని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇక్కడ ఎవరు లేరు. ఓన్లీ గుత్తేదారు వాళ్ళే కాంట్రాక్టర్ వాళ్ళే ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టరాజ్యం ప్రకారం వాళ్ళు నడుస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులు కానీ ఏఈ కానీ డిఈ కానీ వాళ్ళ తాలూకా మనుషులు ఎవరు లేరు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ దత్తాత్రేయ మందిర్ దగ్గర మేము ఇక్కడ ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుంటే ఇక్కడ ఎవరు కూడా లేరు, మేమే ఉన్నామని తెలియపరచడం జరుగుతుంది. మరి ఇట్టి రోడ్డు నిర్మాణాన్ని దీన్ని ఖండిస్తూ దీన్ని మేము కలెక్టర్ వరకు మేము తీసుకెళ్తామని చెప్పడం